వినాశనం ముంగిట పశ్చిమాసియాకు త్రుటిలో ముప్పు తప్పింది. ఇరాన్ విద్యుత్ గ్రిడ్లు వంతెనలను నేలమట్టం చేస్తానన్న తన హెచ్చరికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. పాకిస్తాన్ ప్రధాని పంపిన 14 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇది కేవలం విరామమా లేక శాశ్వత శాంతికి నాందియా? ట్రంప్ విధించిన హార్మూజ్ షరతును ఇరాన్ ఎలా స్వీకరిస్తోంది? అగ్రరాజ్యం తన లక్ష్యాలను సాధించకుండానే వెనక్కు తగ్గిందా? దీనిపై సాక్షి ప్రత్యేక విశ్లేషణ. నిన్నటి వరకు నరకం చూపిస్తాం అన్న నోటి నుంచే నేడు అద్భుతం జరగొచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించేందుకు సిద్ధమైన అమెరికా సేనలకు ట్రంప్ చివరి నిమిషంలో బ్రేక్ వేశారు. పాక్ ప్రధాని విజ్ఞప్తి మేరకు ఈ రాత్రికి పంపాల్సిన విధ్వంసక శక్తిని ఆపుతున్నట్లుగా ప్రకటించారు. ట్రంప్ పెట్టిన ప్రధాన షరతు హర్మూజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరవటం. ప్రపంచ చమురు అవసరాలే కాకుండా చిప్ తయారీకి వాడే హీలియం, వ్యవసాయానికి వాడే ఎరువుల సరఫరా ఈ మార్గంపైనే ఆధారపడి ఉంది. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ ప్రకటనలో అసలు మెలిక ఉంది. జలసంధిని తెరుస్తాం, కానీ అది తమ సైన్యం పర్యవేక్షణలోనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అంటే ఏ దేశానికి ఎంత చమురు వెళ్లాలి, ఏ నౌకను అనుమతించాలి అనే రిమోట్ కంట్రోల్ ఇరాన్ చేతిలోనే ఉండబోతోంది. మరోవైపు ఇరాన్ ఈ పరిణామాన్ని తన విజయంగా చెప్పుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెళ్లపై తామే గెలిచామని, తమ డిమాండ్స్ అన్నింటికీ వాషింగ్టన్ తలొగ్గిందని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటిస్తోంది. 5 వారాల క్రితం ఏ ప్రభుత్వంనైతే కూల్చేయాలని ట్రంప్ పిలుపునిచ్చారో ఇప్పుడు అదే ముస్తఫా ఖమేనీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధపడటం ద్వారా ఆ ప్రభుత్వానికి ట్రంప్ చట్టబద్ధత కల్పించినట్లయింది. అయితే అసలు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఇరాన్ దగ్గర ఉన్న 970 పౌండ్ల బాంబ్ గ్రేడ్ యురేనియం గతేమిటి? క్షిపణుల పరిమితిపై ట్రంప్ డిమాండ్ ఏమైంది? యుద్ధ నష్టపరిహారం చెల్లించాలన్న ఇరాన్ పట్టుదల నెరవేరుతుందా? ఇవన్నీ ప్రస్తుతానికి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఏదేమైనా 6 వారాల భీకర యుద్ధం తర్వాత ఆసియా దేశాలకు చమురు సరఫరా పునరుద్ధరణ వార్త ఇన్వెస్టర్లకు పెద్ద ఊరటనిస్తోంది.